వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ముందు భగత్ సింగ్ విగ్రహం వద్ద 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు అఖిల భారత యువజన సమైక్య నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. షాయద్ భగత్ సింగ్ గారి యొక్క 93వ వర్ధంతి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే భగత్ సింగ్ యొక్క ఆశయాల్ని, ఆయన అడుగుజాడల్ని ఫాలో అవుతూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గ్రామాన్న యువతకు చైతన్యవంతం చేసి యువతకు కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఏదైతే భగత్ సింగ్ యొక్క ఆశయాలు, ఏదైతే భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పేరుని భగత్ సింగ్ జాతీయ ఉపాధి చట్టంగా రూపొందించాలి. ఏదైతే యువత ఎటువంటి చెడు అలవాట్లు కాకుండా భగత్ సింగ్ యొక్క ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజులలో కూడా భగత్ సింగ్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ భగత్ సింగ్ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ ఏదైతే భగత్ సింగ్ దేశాన్ని స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిండో ఆయన చరిత్ర పాఠ్యపుస్తకాలలో రూపొందించిన అవసరం ఉన్నది. ఎక్కడైనా ఏదైతే భగత్ సింగ్ గారు నున్ను మీసాలతో 23 సంవత్సరాలకే దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఉడితాడిని ముద్దాడినటువంటి భగత్ సింగ్ని కొనియాడడం ఎంతో గౌరవకరమైన విషయం. దేశంలో రాష్ట్రంలో కూడా యువత చైతన్యవంతమై ఏదైతే దేశ రాజకీయాలలో యువత ముందుండాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.